హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు డ్రాగన్ మొక్క చూపిస్తాను రండి. దానికి కావాల్సిన ఏవేవి దానికి పాటించవలసినవి ఏంటివి అనేది నేను చెప్తాను చూడండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్క చాలా బాగా పెరుగుతుందండి. మొక్క బాగా పెరగాలి అంటే 6-8 గంటలు ఎండ ఉండాలండి. నీరు నిల్వ ఉండకుండా ఉండాలి. బలమైన ఏదైనా సపోర్ట్ వస్తూ ఉండాలి. దీనికి మనకు నెలకు ఒక్కసారైనా సరే జీవామృతము, గోవుతో పని చేసిన ఎరువులు ఏవైనా ఇవ్వాలండి. మితంగా అంటే ఎక్కువగా నీళ్ళు ఇవ్వకూడదండి. మనము మొక్కల్లో ఎల్లో కలర్ ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే ఎక్కువగా నీరు పోయడం వల్ల నైట్రోజన్ లోపం కానీ, సూర్యకాంతి తక్కువగా ఉండడము, ఇలాంటివి వేరుకుళ్ళు కానీ, మనకు సూర్యకాంతి ఇట్లా ఇవన్నీ ఫంగస్ లాంటివి కూడా అండి, పురుగు సోకినప్పుడు కూడా చాలా ఈ విధంగా అవుతుంది. అందుకని మనము ఎప్పుడైనా సరే ఏ టైంలో ఏ ఎరువు వేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. 3 నెలలకు ఖచ్చితంగా ఒకసారి అయినా జీవామృతం, అలాంటివి వేస్తూ ఉండాలి. ఇంకా ఎన్పికే అంటే మనము నైట్రోజన్, పొటాషియం అవి ఉంటాయి కదా, వాటిని వేస్తూ ఉండాలి. అంటే గొర్రెల ఎరువు మాత్రమే వేయండి, అలాంటివి ఏవి వేయకండి. పూత దశ ఉన్నప్పుడు మనం వీటికి పొటాషియం అనేది ఎక్కువగా కావాలి అండి. అందుకోసం దానికి కావాల్సినవి మనం వేస్తూ ఉండాలి. న్యాచురల్గా మనకు దొరుకుతాయండి, చాలా ఉన్నాయి. చేసుకోవాలంటే పండు బాగా ఉండేటప్పుడు పొటాషియము, అది ఫాస్ఫరస్ అలాంటివి వేస్తే పళ్ళు బాగా కాస్తాయండి. ఇవి మనకు రోగనిరోధక శక్తి పెంచుతుంది. వీటి తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. బీపీ, షుగర్ నియంత్రణ కానీ, జీర్ణక్రియ మెరుగుపడడము, జుట్టు బాగా కుదుర్లు వేలు రావడము, మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. అందుకోసం అని చెప్తున్నాను. ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు డ్రాగన్ ఫ్రూట్ కొమ్మను తెచ్చుకొని నాటుకోండి. అది ఖచ్చితంగా 3-4 సంవత్సరాల లోపు ఫ్రూటింగ్ అనేది వస్తుంది. కానీ స్టెమ్స్ మాత్రం కట్ చేస్తూ ఉండాలండి. ఎప్పటికప్పుడు స్టెమ్స్ కట్ చేస్తున్నట్లయితేనే మనకు చెట్టు బాగా పెరుగుతుంది. దానికి కావాల్సిన పోషకాలు అనేది దానికి ఇస్తూ ఉండాలి. మనం కట్ చేసినప్పుడు బలహీనంగా ఉంటుంది. అందుకోసమని దానికి కావాల్సిన పోషకాలు అందిస్తూ ఉంటే చెట్టు బాగా పెరుగుతుంది. జీవామృతం, ఘనజీవామృతం వేస్తూ ఉండాలి. మేకల ఎరువు ఏది వేసినా వేయకుండా మేకల ఎరువు మాత్రం వేయండి. మళ్ళీ మనము బనానా పీల్స్ ఉంటాయి కదా, వాటిని నానబెట్టి వేయడం వల్ల మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకు. కానీ నీళ్ళు మాత్రం ఎక్కువ పోసి ఈ విధంగా ఎల్లో కలర్గా వస్తుంది. అది విధంగా రాకూడదండి. నీళ్ళు కొంచెం తక్కువ చేస్తే అది రాదు. మనము కొమ్మలు కట్ చేసిన తర్వాత మనం నాటుకోవడానికి నేను కట్ చేసిన కొమ్మలు చిన్నగా ఆ విధంగా పెట్టాను. చిన్నగా బ్లూమింగ్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చాయండి. మొక్క అనేది ఎదగడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనము ఒకసారి నాటామంటే 50 సంవత్సరాల వరకు లైఫ్ ఉంటుంది మొక్కకి. అందుకోసమని ఒకసారి నాటిన చెట్టును మనం ఇంకా దాన్ని తీయాల్సిన అవసరం ఉండదు. దానికి సపోర్టుగా ఈ విధంగా కట్టుకొని ఏదో ఒకటి నాటామంటే మనకు ఎప్పటికైనా లైఫ్ ఇస్తుంది ఈ చెట్టు. చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే మనము చెట్టు పైన ఆధారపడుతున్నాం, చెట్టు మన పైన ఆధారపడట్లేదు. దానికి కావాల్సిన పోషకాలు అది అందుకుంటుంది, కానీ కొంచెం ఇంకా ఎక్కువ మనం యాడ్ చేస్తున్నాం. అందుకోసమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి.